డబ్బు లేదండి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర నాకు టైం ఉంది, ప్రశాంతంగా టైం ఉంది అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది చేయండి. ₹1 బిల్ల ఖర్చు లేదు, సింపుల్. ఈ బొటనవేలు పరిమాణంలో ఒక శివలింగం తెచ్చుకోండి, ఇంతే ఉండాలి శివలింగం. ఇంట్లో ఈశాన్య మూలలో ఒక గాజు పాత్ర లేకుంటే ఒక ఇత్తడి పాత్ర పెట్టుకొని దాంట్లో శివలింగాన్ని పెట్టుకోండి. ఓకే, ఇవాళ రేపు ఎంత డబ్బు లేని వాడికైనా సరే మంత్లీ అన్లిమిటెడ్ ప్యాకేజ్ అవుతుంది కదా ఫోన్లో, దాంట్లో రుద్రం నమ్మకం చమకం అని యూట్యూబ్లో కొడితే వస్తుంది, లేదా స్పాటిఫైలో ఇంకా ఏ దాంట్లో కొడితే వస్తుంది. ప్లే చేయండి. ఒక చెంబులో కలశం చెంబు, ఇంత చెంబు, దాంట్లో నీళ్ళు, ఒక గ్లాసు, ఒక స్పూను, ఒక ప్లేట్, సింపుల్. చేతిలో 3 సార్లు నీళ్ళు తాగాలి. చాలామంది గప్చుప్పులు పానీపూరి దగ్గర గప్చుప్ వేసిన టకటక వేస్తే 3 సార్లు పోసుకొని ఒకటిసారి తాగుతారు. నీళ్ళు తాగాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ తాగాలి. వీలైతే కేశవ నామాలు చెప్పుకోవాలి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇది కూడా గూగుల్లో ఉంటాయి, కేశవ నామాలను కొడితే వచ్చేస్తాయి. ఏ పెద్ద రాకెట్ సైన్స్ కాదు మన పూజ, చాలా సింపుల్. కాబట్టి కేశవ నామాలు చదువుకొని తర్వాతకి మనసులో మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ పేరు, తర్వాతకి మీ కుటుంబ సభ్యుల పేర్లు అనుకొని మీ పరిభాషలోనే, మనం సంస్కృతంలో యజమానస్య సహకుటుంబం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఇవి చెప్పలేము. నేను ఆనందంగా ఉండాలి దేవుడా, నా కుటుంబం బాగుండాలి, వేరేవాడి సొమ్ము నాకొద్దు, ధర్మం పాటి వేరేవాడి సొమ్ము నాకొద్దు, నేను కష్టపడ్డ సొమ్ము నాకు రావాలి, తెలుసో తెలవకో తప్పు చేశా, నా పాపాలన్నీ పోవాలి, కష్టాలన్నీ పోవాలి, ఇక మీదట నా లైఫ్ అనేది ప్రశాంతంగా ఉండాలి. ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా, ఫర్ అన్ ఎక్స్టెండ్ ఎక్కడ దాకా వెళ్తుందో వెళ్ళనిద్దాం, నేను రోజు కూడా ఇదే కోరుకుంటా స్వామి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, సింపుల్. ఇదే సంకల్పం అనుకొని నీళ్ళు చేతిలో పోసుకొని వదిలిపెట్టేసేయండి.